వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందు డైరీస్. అండ్ ఆల్రెడీ మీరు తమ్నైల్ చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి బాంబే వెళ్తున్నాము మేము. ఫ్రమ్ పూణే టు బాంబే వచ్చేసి మాకు 150 కిలోమీటర్స్ వచ్చింది. అండ్ ఈ ప్లాన్ అనేది 50-50 ఛాన్సెస్తో అనేది ప్లాన్ అనేది స్టార్ట్ చేసాము. ముందు రోజు నైట్ వచ్చేసి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. బట్ నైట్ అన్నీ ఆలోచించుకునేసరికి క్యాన్సిల్ అయిపోయింది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేసేసి మళ్ళీ వెళ్దాము అని ఫిక్స్ అయ్యి అప్పటికప్పుడు 8 o'clock నుంచి రెడీ అయ్యి వితిన్ 1 అవర్లో 9కి స్టార్ట్ అయ్యాము మేము. బాంబే టూర్ అంతా ఉంటుంది, సో లాస్ట్ వరకు చూసేయండి. అండ్ ఇక్కడ మేము బాంబే ఎంటర్ అయ్యాము. జస్ట్ 1 hour టైంలో రీచ్ అవుతాం అనేది చూపిస్తున్నాను. అండ్ చూడండి, చాలా సిటీ అనేది చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉంది. సో ఇక్కడ ట్రిప్ అనేది ఛత్రపతి మహాజీ శివరాజ్ టర్మినల్ నుంచి స్టార్ట్ అవుతుంది. స్టేషన్ అండి ఇది చూపించేది వ్లాగ్లో. సో ఇక్కడ నుంచి మనకి ఆల్మోస్ట్ అన్నీ 5 to 10 కిలోమీటర్స్ డిస్టెన్స్తోనే ఉంటుంది సరౌండెడ్ బైలో. అండ్ మేము కూడా దగ్గరలోనే రూమ్ అనేది తీసుకుందాము. ఎత్తుక్కోవాలి. ఇప్పుడే ఛత్రపతి శివాజీ టర్మినల్ దగ్గరికి వచ్చాము, రైల్వే స్టేషన్కి. సో ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ వెళ్ళేసి రూమ్ ఎత్తుక్కొని గేట్వే ఆఫ్ ఇండియా అండ్ మెరైన్ బీచ్ అని ఉన్నాయి, ఆ ప్లేసెస్ వెళ్ళి చూసేయాలి. ఇక్కడ ఛత్రపతి శివాజీ టర్మినల్ దగ్గరికి వచ్చాక ఎదురుగానే ఆరం వడాపావ్ ఉంటుంది. అండ్ దీని తర్వాతకి మాకు రూమ్ అనేది బుక్ చేసుకున్నాము. సో ఇక్కడ ఆరం వడాపావ్ అనేది చాలా ఫేమస్. యూట్యూబ్లో ఎక్స్ప్లోర్ చేసి మరి ఇది పక్కనే సరౌండెడ్ బైలో అంతా మనకి టూరిస్ట్ ప్లేసెస్ అనేది ఉంటాయి నియర్ బై. అండ్ మాకు కూడా రూమ్ అనేది అరౌండ్ 5 to 10 కిలోమీటర్స్ టూరిస్ట్ ప్లేసెస్ మధ్యలోనే దొరికింది. అండ్ మస్ట్ ట్రై వడాపావ్ అండి, ఇది ఇక్కడ చాలా ఫేమస్ అంట. సో మేము అక్కడికి వెళ్ళేసి నెక్స్ట్ ఈ ఛత్రపతి శివాజీ టర్మినల్ ఎదురుగా ఫోటో అనేది తీసుకోవచ్చు, ఒక ప్లేస్ అనేది ఉంది. సో అక్కడికి వెళ్ళి ఫోటో వీడియోస్ అనేది తీసుకున్నాము. సో చూపించాను కదా, దాని ఎదురుగానే ఆరం వడాపావ్ అండ్ టర్మినల్ అనేది రెండు ఎదురుగానే ఉన్నాయి. అంతా అయిపోయాక రూమ్ బుక్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ మేము గేట్వే ఆఫ్ ఇండియాకి వెళ్తున్నాము. సో చాలా దగ్గర 2 kilometers డిస్టెన్స్లోనే మాకు రూమ్ అనేది దొరికింది. డెస్టినేషన్ వచ్చేసింది గేట్వే ఆఫ్ ఇండియా. మెయిన్ ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ అనేది చాలా 100% అనేది స్ట్రిక్ట్ అండి. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ అనేది పెట్టరాదు. సో బీచ్ పక్కన కూడా పెట్టడానికి వీలు అనేది ఉండదు. మెయిన్గా ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కానీ పెయిడ్ పార్కింగ్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి. సో మాకు ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి తెలియక 4-wheeler అనేది తీసుకెళ్ళలేదు. సో ఇక్కడికి వచ్చాక అర్థమైంది. సో ప్రతిదానికి ఒక పెయిడ్ పార్కింగ్ అనే ప్లేస్ అనేది ఎలోకేట్ చేశారు. లేదంటే ఫ్రీగా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అక్కడ కూడా వెళ్ళి పెట్టుకోవచ్చు. ప్రాబ్లం ఏమి ఉండదు, బట్ ట్రాఫిక్ అనేది ఉంటుంది. 2-wheeler అయితే ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ గేట్వే ఆఫ్ ఇండియా అనేది నేమ్ ఎలా వచ్చింది అంటే, సో కింగ్ జార్జ్ వి అండ్ క్వీన్ మేరీ వాళ్ళు ఫస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళు ఇండియాకి విజిట్ చేశారని వాళ్ళ సందర్భంగా ఇది 1924లో కంప్లీట్ చేశారు గేట్వే ఆఫ్ ఇండియా బ్రిటిషర్స్. సో వాళ్ళకు గుర్తుగా ఈ గేట్వే ఆఫ్ ఇండియా అనేది కన్స్ట్రక్ట్ చేశారు. మనకి ఇండిపెండెన్స్ వచ్చాక బ్రిటిషర్స్ అందరూ వెళ్ళిపోయాక సో ఇది మనకి మన ఇండియాలో బాంబేలో ఇది ఒక హిస్టారికల్ మాన్యుమెంట్గా, సో టూరిస్టులకి చాలా గ్రేట్గా చెప్పుకునే ఒక మాన్యుమెంట్ అనేది ఇది చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ద టూరిస్ట్ ప్లేస్ అని.
అండ్ ఇక్కడ నుంచి చూస్తే గేట్వే ఆఫ్ ఇండియా నుంచి చూస్తే తాజ్మహల్ అనేది పక్క పక్కనే ఉంటాయండి, రెండు ఎదురుగానే. ఇక్కడికి వస్తే కూడా రెండు టూరిస్ట్ ప్లేసెస్ అనేది కవర్ అయిపోతాయి. ఇక్కడ ఇలా ప్లేసెస్ అయిపోయాక మెరైన్ డ్రైవ్ దగ్గరికి అనేది వచ్చాము. ఇక్కడ కొద్దిసేపు టైం స్పెండ్ చేసి నెక్స్ట్ ఒక గార్డెన్ దగ్గరికి వెళ్ళాము, అది కూడా చూపిస్తాను దీని తర్వాతకి. అండ్ నైట్ వచ్చేసి ఒక ఫేమస్ ఫుడ్ దగ్గరికి వెళ్ళాము, అది కూడా ఉంటుంది, చూసేయండి. ఈ మెరైన్ డ్రైవ్ వచ్చేసి మొత్తం 3 కిలోమీటర్స్లో ఉండింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్క బిల్డింగ్ చూస్తుంటే ఒక 50 ఫ్లోర్స్ అనేది ఉండింది పక్కాగా. అండ్ మాకు సొంత వెహికల్ ఉంది కాబట్టి ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేసాము. ఇప్పుడు మేము హ్యాంగింగ్ గార్డెన్ అనే ప్లేస్కి వెళ్తున్నాము. అండ్ ఇది వచ్చేసి హ్యాంగింగ్ గార్డెన్, చాలా పీస్ఫుల్గా చాలా బాగుండింది ఈ ప్లేస్ అనేది. చాలా బర్డ్స్ కూడా ఉన్నాయి. ఈ ప్లేస్ నుంచి చూస్తే అంబానీ హౌస్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ చూస్తూ కూర్చుంది కూడా అంబానీ వాళ్ళ ఇల్లునే. ఆ షాట్ తీయడం మర్చిపోయాను. చాలా ప్లెజెంట్గా ఉండింది, బర్డ్స్ సౌండ్స్తో చాలా బాగుంది. అండ్ ఇక్కడ స్టార్ట్ అయిపోయాము, చీకటి పడిందని. అంబానీ వాళ్ళ ఇల్లు చూడడానికి వెళ్తున్నాము. మెయిన్గా ఏంటంటే ఎక్కువ సెక్యూరిటీ ఉండడం వల్ల వీడియో తీయలేకపోయాను. ఒక చిన్న బిట్ అనేది చూపిస్తాను. ఇక్కడ ఛత్రపతి శివాజీ టర్మినల్ దగ్గరికి వచ్చాము ఫుడ్ తినడానికి. సిఎస్ఎంటీ అని అంటారు దాన్ని కూడా. అండ్ పావ్ బాజీ అనేది తిన్నాము. ఇది అయ్యాక చిన్న షాపింగ్ చేసేసి రూమ్కి వెళ్ళిపోయాము. అండ్ ఇదే అండి డే 1లో ముంబైలో ఎక్స్ప్లోర్ చేశాము. సో నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టు బిందు డైరీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్.